నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని మెస్ ఛార్జీలు 1500 రూపాయల నుండి 4000కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై నవంబర్ 22న వరంగల్లో నిర్వహించే విద్యార్థి యుద్ధబేరి మహాసభకు పోస్టర్ను హైదరాబాద్ విద్యానగర్లో బీసీ భవన్లో ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో తెలంగాణ ప్రభుత్వం వెంటనే నేడు విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని గురుకులాలకు వెంటనే పూర్తి స్థాయి ప్రిన్సిపల్స్ ను నియమించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, టీఎస్ఎస్ ఏ నాయకులు మరియు గంధమల్ల శ్రీనివాస్, సతీష్, నారాయణ నాయక్, యోగేష్ బాబు, శివ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలి. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను పెంచాలి. సంక్షేమ హాస్టళ్లకు మెస్ ఛార్జీలను వెంటనే ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టల్ సొంత భవనాలను ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా. సమస్యలపైన వరంగల్లో నిర్వహించేటటువంటి సభను వాల్ పోస్టర్ ఆర్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. మరి విద్యార్థుల సమస్యలపైన గత 50 సంవత్సరాలుగా ఆర్ కృష్ణ పోరాట ఫలితమే సంక్షేమ హాస్టళ్లు. ఈ ప్రభుత్వం ఈ జాతులు చదువుకుంటే ఎక్కడ తిరగబడతారు, సంఘటితం అవుతారని చెప్పి సంక్షేమ హాస్టళ్లకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. తక్షణమే సంక్షేమ హాస్టళ్లకు మెరుగైన వసతులు కల్పించి 1500 నుంచి 4000కు పెంచాలి. అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఈ ప్రభుత్వ నాయకులు ఏం చెప్తారు అంటే అన్నిటికీ రేషన్ కార్డు అంటున్నారు. మరి రేషన్ కార్డు ఉన్న ముఖ్యమంత్రి కావాలి, రేషన్ కార్డు ఉన్న ఎమ్మెల్యే ఎంపీలే కావాలని చెప్పి ఈ ప్రభుత్వ నాయకులు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దర్శక నిర్మాతలారా, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మీరు సినిమాలు తీయాలి. అది మర్చి బంప్చిక్ల మీద సినిమాలు తీయాలనుకుంటే కొట్టేలగటువంటి రోజులు వస్తాయి. ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలపైన ఒక ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీని తిరగనే గెలాట్ చేస్తాం, కట్టలు పట్టుకొని యుద్ధం చేస్తాం. ఈ 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం రాలేదు. ఎక్కడ చూసినా వాళ్ళే. ఇలా ఐఏఎస్ ఐపీఎస్లో పూర్తిగా వాళ్ళే అయిపోయినారంటే ఈ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది. తక్షణమే ఈ జాతులకు న్యాయం జరిగే విధంగా మరి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైగర్ ఆర్ కృష్ణన్న గారి చేతుల మీదుగా ఈరోజు మా యొక్క విద్యార్థి యుద్ధబేరి మహాసభ కరపత్రాన్ని రిలీజు కార్యక్రమాన్ని అన్నగారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలను గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి పెంచకుండా ఉండడంతో మేము ఈసారి ఖచ్చితంగా మెస్ ఛార్జీలు పెంచాలని ఒక బలమైన లక్ష్యంతో మేము ఒక చలో వరంగల్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు, విద్యార్థుల యొక్క హాస్టళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాల సొంత భవనాలు కూడా నిర్మించాలని డిమాండ్ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత పోయిన నెలలో ఇదే యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు పేద ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క కులాలకు 33,000 కోట్లు, ఎస్సీలకు 9,000 కోట్లు, బీసీలకు 17,000 కోట్లు, ఎస్టీలకు ఈ రకంగా వాళ్ళు కేటాయించడం జరిగింది. కేటాయించడం పేపర్లకే కాకుండా ఆ కేటాయించిన బడ్జెట్లు 33,000 కోట్లు ఎస్సీలకు, 9,000 కోట్లు బీసీలకు, 17,000 కోట్ల ఎస్టీలకు ఆ డబ్బుల నుంచి వెళ్ళి వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను సొంత భవనాలు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే అన్నగారి ఆధ్వర్యంలో, అన్నగారి యొక్క డైరెక్షన్లో పెద్ద ఎత్తున వరంగల్ సభను మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మేలుకొని రేపు మేము సభలో మేము ఏ నిర్ణయం తీసుకుంటామో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తాం మేము. కాబట్టి అలాంటి ఇబ్బంది జరిగే తరుణంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని వెంటనే అన్న ఈ మధ్యకాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారిని మంత్రులను కూడా అందరినీ కలవడం జరిగింది. కాబట్టి వాళ్ళు సానుకూలంగా తెలిపిరని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం లేదు. కాబట్టి వెంటనే మెస్ ఛార్జీలు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. సొంత భవనాలు కట్టించే విధంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం మరి యొక్క మన అన్ని రకాలుగా విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా అన్నగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రధానంగా ఈ కార్యక్రమం మేము రాష్ట్రంలో అవసరం లేని డిమాండు
ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 35,000 కోట్లు పెట్టినందుకు మేము సంతోషిస్తున్నాము. ఎందుకు పెట్టినామని అడుగుతలేం. అదేవిధంగా పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకునే చదువుకు కేవలం ఒక 10,000 కోట్లు ఎమర్జెన్సీగా కేటాయించి ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తలేదు. కాబట్టి వెంటనే ముందుకు రావాలని డిమాండ్ చేసుకుంటూ రేపు జరగబోయే విద్యార్థి యుద్ధభేరి మహాసభకు వందలాది మంది విద్యార్థులు తరలి వచ్చి ఈ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ ఎస్టీ బీసీ హాస్టల్ యొక్క విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలను వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు 1,500 నుంచి 3,000కు, పాఠశాల విద్యార్థులకు 2 స్లాబ్లు ఉన్నాయి, 1050, 1100. ఈ స్లాబ్లను ఒకటిగా చేసి దీన్ని 1,600కు పెంచాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 22న హన్మకొండలో హాస్టల్ విద్యార్థుల యొక్క రాష్ట్ర స్థాయి మహాసభలు జరపాలని నేను సోషలిస్ట్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహేష్ కుమార్ ఆధ్వర్యం లోపల భారీ పెద్ద ఎత్తున యుద్ధభేరి మహాసభలు జరపాలని నిర్ణయించాం. కొత్త ప్రభుత్వము గతం లోపల ఈ హాస్టల్ విద్యార్థులు నరకయాతను అనుభవించారు. మెస్ ఛార్జీలు పెంచలేదు. ఇవన్నీ అనేక వందల సార్లు ధర్నాలు చేశాం. చివరకు పెంచారని తక్కువ పెంచారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు కూడా చాలా చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు హాస్టళ్ల సమస్యల మీద ఉన్నత స్థాయి సమావేశం సమీక్షించి మెస్ ఛార్జీలను కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు 3,000, హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకు 1,600 పెంచాలి. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. కాలేజీ విద్యార్థులకు నెలకు మగపిల్లలకు 500, ఆడపిల్లలకు 1,000 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ ఫ్లైఓవర్లు కడతారు, స్కైఓవర్లు కడతారు, వాకింగ్ ట్రాకులు కలుస్తారు. సిగ్గు తప్పిన వాళ్ళందరూ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీని మనం అందరము ఈ సిగ్గు తప్పిన వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కడతారు. మన హాస్టల్ పిల్లలకు భవనాలు కట్టారు. ఒక్క సొంత భవనం, ప్రభుత్వ ఆఫీసులు అన్నింటికీ సొంత భవనాలు ఉన్నాయి. కానీ హాస్పిటల్స్ సొంత భవనం, కాలేజీకి, స్కూల్కు, మంత్రుల క్వార్టర్లు డబల్, అదేవిధంగా సెక్రటరియట్లు డబల్ అన్నీ కడుతుర్రు. ఆఖరుకు కాలు పోయే దొరల కాలు పోయే రోడ్లను కూడా 4 లైన్లు 6 లైన్లు కడుతున్నారు. చివరకు స్కైఓవర్లు ఫ్లైఓవర్లు కడుతున్నారు. చివరకు మాదాపూర్కు ఉన్న నేను చూసినా ఆశ్చర్యపోయినా. ఓ 20 మైళ్ళ దూరం ఏమున్నది తెలుసా? వాకింగ్ ట్రాక్ కలిసారు. వాకింగ్ ట్రాకు పెద్ద అట్లా ఎక్కడ స్టార్ హోటల్ ఉన్నట్టున్నది. అది అంత మంచిగా వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు, వాకింగ్ ట్రాక్లు కడతారు. మా దేశోద్ధారకులైనటువంటి ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు సొంత హాస్టల్ భవనాలు కట్టారా? ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 20 నుంచి 30 మంది ఉన్నారు. పందుల దొడ్ల లేక తిండి కూడా ఎప్పుడో 7 ఏళ్ల కింద మెస్ ఛార్జీలు ఫిక్స్ చేస్తే ఇప్పటికి అవే రేట్లా. ఒకరోజు కాలేజ్ విద్యార్థికి 15 రూపాయలు వస్తే 3 పూటల భోజనం పెడతారు. సిగ్గుంది వీళ్ళకు. 3 పూటల భోజనం ఎట్లా తింటారు పిల్లలు? మీ పిల్లలు కారు కదా, మా పిల్లలని ఇట్లా పెడతారా? అందుకే ఈ మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలి. కంపేర్ చేస్తే చాలా ఉన్నాయి, కానీ వేరే వర్గాన్ని నేను అవమానపరచుకోదలుచుకోలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్ ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు కాలేజ్ హాస్టళ్లకు బీసీలను 300 ఉన్నాయి. ఒక్కదానికి సొంత భవనం లేదు. ఎస్సీల 100 మొత్తం 180 ఉన్నాయి. ఆ బిల్డింగ్లే లేవు. గురుకుల పాఠశాలల్లో బీసీల 330 పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు సొంత భవనాలు లేవు. ఎస్సీల 110 బిల్డింగులు లేవు. ఎస్టీల 60 గురుకులాలకు బిల్డింగులు లేవు. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలను చిన్నచూపు చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని, గొప్పవారు కావద్దని కుట్ర దీని వెనుక దాగి ఉంది. ఇది మంచిది కాదు. ఎస్సీ ఎస్టీ బీసీలు డెవలప్ అయితే భారతదేశానికే గొప్ప పేరు వస్తుంది. ఈ దేశంలో పేదరికం పోతుంది. ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నత స్థితికి చేరితే భారతదేశం అగ్రదేశంగా అవుతుంది. చైనాలు ఇట్లా చూడలేదు. వర్గ వివక్ష, కుల వివక్ష లేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా వివక్ష లేదు. ఒక భారతదేశంలోనే కులజాడ్యంతో అంటరానితనము, అస్పృశ్యత,
వివక్షతోటి ఈ కులాలను అంచిపెడుతున్నారు. ఇది దేశ పురోగతికి మంచిది కాదు. అందుకే సానుకూలంగా పాజిటివ్గా ఆలోచించి ఈ విద్యార్థుల శక్తియుక్తులకు పదును పెట్టి వీళ్ళని గొప్పవాళ్ళకి తీర్చిదిద్దితే భారతదేశం అగ్రదేశంగా అవుతుంది. అందుకోసం హాస్టల్ పిల్లలకు మంచి బిల్డింగ్లు కట్టాలి, మంచి తిండి పెట్టాలని. మా పిల్లలు మంత్రి పదవులు అడుగుతలేరు, ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, లేకపోతే ₹1,00,00,000 అడుగుతలేరు. మాకు మంచి చదువు కావాలి, మంచి సౌకర్యం కావాలి, మేము చదివి ఈ దేశాన్ని డెవలప్ చేయాలని అడుగుతున్నారు. దీనికి కూడా బుర్రున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒప్పుకుంటారు. మరి ఒప్పుకోలేదంటే ఈ కులాల మీద వ్యతిరేకత అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవాలని చెప్పి, డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి ఈ కులాలలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను బాగుంటే చాలు, నా కులం ఎట్టుంటేమని ఆలోచించకుండా నా జాతి బాగుపడాలనే విశాల దృక్పథంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ జాతి కోసం పాటుపడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ సోషలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ కృష్ణన్న గారి అధ్యక్షతన ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ హాస్టళ్లకు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సంక్షేమ హాస్టళ్లకు అందేలాగా ప్రభుత్వం కృషి చేసి విడుదల చేసి, ఏదైతే సంక్షేమ హాస్టల్స్ సొంత భవనాలు లేవో అదేవిధంగా మెస్ ఛార్జీలను తక్షణమే వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వరంగల్లో జరగబోయేటువంటి విద్యార్థి యుద్ధ పేరు ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం